హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదేం కూర? ఉక్కురు కూర అనుకుంటున్నారా? కోడిగుడ్డు ఉక్కురు కూర కాదండి, చికెన్ కూర. చాలా ఈజీగా బోన్స్ లేకుండా ఇలా ట్రై చేయండి. చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా, రాగి సంగటిలోకైనా బాగుంటుందండి. ఇలా బోన్స్ లేకుండా చికెన్ కర్రీ ఎలా వండాలో ఈ వీడియోలో చూద్దాం. సింపుల్గా తక్కువ టైంలోనే, అది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ తీసుకోవాలి. మీకు క్వాంటిటీ మీకు ఎంత ఉంటే అంత తీసుకోండి. నేనైతే కొద్దిగా తీసుకున్నాను, ఒక పావు కిలో వరకు. దీన్ని ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాయిల్ చేసుకుని బోన్స్ అన్నీ సెపరేట్గా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసుకోవాలి కడుక్కున్న తర్వాత. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ కొద్దిగా 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసి కొద్దిగా బాగా వేగుతాయండి ఉప్పు ఫస్ట్ వేసుకోవడం వల్ల. అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దాని తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి 1 నిమిషం. చూసారా, ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు కాస్త ఒకసారి కలుపుకొని 1.5 స్పూన్ కారం వేసుకోండి. సరిపడా కారం వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత. ఇలా నేను 1.5 స్పూను కారం వేసాను. ఇప్పుడు బాగా వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర పొడి 1/2 స్పూను చొప్పున వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదా చికెను, ఆ చికెన్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి కారం పట్టేటట్టు. ఈ విధంగా అనమాట. ఇలా కారం కలిపేటట్టు బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలండి 2 నిమిషాల పాటు. మధ్యలో తిప్పుతూ ఉండాలి, మాడాడుతుంది. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ప్యాన్కి అంటుతుంది అన్నప్పుడు ఇలా కొద్దిగా వాటర్ వేసుకోండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీన్ని బాయిల్ చేసాం కాబట్టి ఆయిల్లో ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదండి. అలాగే ఇప్పుడు కరివేపాకు వేసి మూత పెట్టి ఇలా మగ్గనివ్వాలి, అంతేనండి. దీని తర్వాత కొద్దిగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కూర దగ్గర అవుతుంది కదా, అప్పుడు కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని, చూసారా, ఇలా చాలా బాగుంటుందండి. స్టవ్ ఆపేసుకోవటమే. ఇది రాగి సంగటిలో కన్నా, రోటీలో కన్నా, రైస్లో కన్నా చాలా చాలా బాగుంటుంది. టిఫిన్లోకి ఇంకా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్